మన చుట్టూ జరిగే చాలా విషయాల వెనుక మనకు తెలియని ఒక సిస్టమ్ ఉంటుంది. మనం ఏం తింటున్నాం, ఎలా పడుకుంటున్నాం అనే విషయాల్లో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం అందరికీ అలవాటైన ఒక చిన్న విషయం వెనుక ఉన్న పెద్ద సీక్రెట్ గురించి తెలుసుకుందాం. అదే మనం తాగే కాఫీ వెనుక ఉన్న ఇంటర్నల్ లాజిక్. పొద్దున్నే నిద్రలేవగానే మన మెదడు మొద్దుబారినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం వెంటనే ఒక కప్పు కాఫీ తాగుతాం. ఒక 20 నిమిషాల్లో మత్తు వదిలిపోయి చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. కానీ సరిగ్గా ఒక 4 గంటల తర్వాత మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. పొద్దున్న ఉన్నదానికంటే ఎక్కువ అలసటగా అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే కాఫీ మనకి ఎనర్జీ ఇస్తుందని. కానీ అది నిజం కాదు. కాఫీ అనేది మన బాడీ దగ్గర మనం తీసుకునే ఒక అప్పు లాంటిది. దానికి మనం భారీ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఆ వడ్డీ కట్టక్కర్లేకుండా, ఆ నీరసం రాకుండా ఉండే ఒక చిన్న లైఫ్ హాక్ గురించి తెలుసుకుందాం. దీని గురించి అర్థం కావాలంటే ముందు మనం అడెనోసిన్ అనే కెమికల్ గురించి తెలుసుకోవాలి. దీన్ని మనం నిద్ర ఒత్తిడి అనుకుందాం. మనం నిద్ర లేచినప్పటి నుండి మన మెదడులో ఈ కెమికల్ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత నిద్ర వస్తుంది. కాఫీ చాలా తెలివైంది. ఇది చూడ్డానికి సరిగ్గా మన అడెనోసిన్ లాగే ఉంటుంది. మనం కాఫీ తాగగానే ఆ కాఫీ వెళ్ళి మన మెదడులోని రిసెప్టర్లను బ్లాక్ చేస్తుంది. అంటే నిద్ర అనే సిగ్నల్ మెదడుకి అందకుండా ఆపేస్తుంది. లోపల నిద్ర ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. కానీ కాఫీ వల్ల మన మెదడు దాన్ని గుర్తించలేదు. ఎప్పుడైతే ఆ కాఫీ పవర్ తగ్గుతుందో అప్పుడు ఒక్కసారిగా ఆ నిద్ర ఒత్తిడి అంతా మన మెదడు మీద పడుతుంది. దాన్నే మనం ఆఫ్టర్నూన్ క్రాష్ అంటాం. మరి దీన్ని ఎలా ఆపాలి? దీనికోసం 90 మినిట్స్ రూల్ పాటించాలి. మనం నిద్ర లేవగానే మన బాడీలో ఒక న్యాచురల్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సూర్యరశ్మి పడగానే కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి లోపల ఉన్న నిద్రమత్తుని క్లీన్ చేస్తుంది. కానీ మనం నిద్రలేవగానే కాఫీ తాగేస్తే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. అందుకే నిద్రలేచిన వెంటనే కాకుండా కనీసం ఒక 90 నుండి 120 నిమిషాల తర్వాత మొదటి కప్పు కాఫీ తాగండి. అప్పుడు మీ బాడీ న్యాచురల్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కాఫీ తాగినా మీకు ఆ నీరసం రాదు. మన బాడీ ఎలా పనిచేస్తుందో మనకు తెలిస్తే మన లైఫ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. రేపటి నుండి 3 రోజుల పాటు ఈ 90 నిమిషాల రూల్ ట్రై చేయండి. మీలో వచ్చే మార్పుని కామెంట్స్లో చెప్పండి.